జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ పిలుపునిచ్చారు। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్లస్ క్లబ్ వద్ద ఆయన ఆదివాసీ నాయకులతో మాట్లాడారు। ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరంభీం కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక టీఎన్జీఓస్ గోడలో సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు। ఈ కార్యక్రమాన్ని ఆదివాసీలు జయప్రదం చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉయికా సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదిలాబాద్ డివిజన్ కమిటీ ఉపాధ్యక్షులు ఆత్రం గణపతి, ఆదివాసీ విద్యార్థి సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్సుకోల అశోక్, విద్యార్థి సంఘ ఉపాధ్యక్షుడు సలాం వరుణ్ తదితరులు పాల్గొన్నారు। ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి। ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి। జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలి। ఆవానోటి ఆవానోటి జై ఆదివాసీ, జై ఆదివాసీ। పోరాడదాం తొలగించేంత వరకు, పోరాడదాం తొలగించేంత వరకు, పోరాడదాం జీవనం సాధించేంత వరకు, పోరాడదాం జీవనం దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ సెంట్రల్ గార్డెన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది। కాబట్టి దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, గ్రామ పటెన్స్, సార్మేడీలు, ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం। కొమరంభీం కాలనీ మావాల మండలం నుండి ర్యాలీగా 11 గంటలకు ర్యాలీగా బయలుదేరి టీఎన్జీఓస్ సెంట్రల్ గార్డెన్కి రావడం, అక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది। కాబట్టి తప్పకుండా ఏవైతే ఆ రోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సభ్య దేశాలు జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది। కాబట్టి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి తప్ప ఏదో నామాత్రంగా అక్కడక్కడ జరుపుతున్నప్పటికీ కూడా ఈ మధ్యలోనే మనకు సర్క్యులర్లు ఆదివాసీలు లంబాడాలు కలిసి చేయాలని చెప్పేసి సర్క్యులర్లు వేయడానికి చాలా విరుద్ధం। కాబట్టి ఎందుకంటే మా యొక్క ప్రధాన సమస్య వల్ల లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తూ వస్తున్నాం। ఇవాళ 342 ఆర్టికల్ లేనటువంటి కులాలని వల్ల వాళ్ళు వచ్చి ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కూడా అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు కూడా వాళ్ళే ఇవాళ దోచుకుపోతున్నారు। కాబట్టి తప్పకుండా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకొని ఏదైతే మొన్ననే మనకు దేశ అత్యున్నత న్యాయస్థానము ఇవాళ వర్గీకరణను సమర్థిస్తూ తీర్పునివ్వడం జరిగింది। కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇవాళ 1950లో లేనటువంటి కులాలు ఉన్నాయో వాటిని పక్కకు పెట్టేసి తీసేసిన తర్వాతనే మీరు ఇవాళ ఇక్కడ కూడా ఎస్టీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది। కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, మీరు నిజంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా గిరిజన తెగల వర్గీకరణ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే దొడ్డిదారినటువంటి ఉన్నటువంటి ఇవాళ 76లో డీనోటిఫైడ్ ట్రైబ్స్గా ఉన్నటువంటి వాళ్ళను తీసేసిన తర్వాతనే మీరు ఇక్కడ ఎస్టీ వర్గీకరణ చేపట్టాలి అని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఏదైతే ఇది ఆగస్టు 9న కూడా తీర్మానాన్ని కూడా చేయబోతున్నాం। తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆగస్టు 9ను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తుడుందెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం।